ప్రైజ్లాడండి, వందనాలు. బాగున్నారా? మరి ఈ రోజున యేసు ప్రభు వారి సులువు మీద పలికిన 4వ మాటను చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ రోజున యేసు ప్రభు వారు సులువు మీద పలికిన 4వ మాటను మన దగ్గరగా చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు సులువు మీద ఆ యొక్క సమయంలో భయంకర వ్యాధిని అనుభవిస్తూ ఆ పరిస్థితిలో బిగ్గరగా తండ్రికి కేక వేస్తూ ఉన్నాడు. ఈ మాట తన బాధను వ్యక్తపరిచేది. తన ఎంతగా ఈ లోకంలోకి వచ్చి యేసుక్రీస్తు వారు అనుభవించిన శ్రమల కంటే గొప్ప శ్రమ ఏంటంటే, తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే తండ్రి తన చెయ్యి విడిచిపెడితేనే యేసుక్రీస్తుకి మరణం సమకూర్చబడుతుంది. కాబట్టి ఆ సమయంలో తండ్రి నుంచి ఎడబాటు తట్టుకోలేని సందర్భం అని. కలువరి శిలువ మీద యేసు ప్రభు వారి చెయ్యి తండ్రి విడిచిపెట్టాడు. అంటే ఎందుకు విడిచిపెట్టాడు అని మనం చూద్దాం. కానీ ఆ సందర్భం ఆయన భరించలేనంత బాధ. ఎందుకంటే తన తండ్రి తన చెయ్యి విడిచిపెట్టినప్పుడు అసలు అది తను మోయలేనంత భారాన్ని శిలువ మీద మోస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ గమనించినట్లయితే ఆ సమయం కూడా మొత్తం చీకటి అయిపోయిందండి. మత్తయి సువార్త 27:45 గమనించినట్లయితే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. అంటే యేసు ప్రభు మరణానికి కొద్ది నిమిషాల ముందు ఈ మాట పలుకుతున్నాడు. 3 గంటలు ఇంచుమించు ఆ సమయంలోనే యేసు ప్రభు వారి మాట పలుకుతున్నాడు. అంటే ఇక లాస్ట్ గా ఆ బాధ, అంటే నొప్పి వచ్చి కాదు ఆ బాధ, అంటే ఆ శరీరం చేల్చబడింది, శరీరంలో రక్తం అంతా కారుతా ఉంది, మొత్తము దెబ్బలు, ఆ బాధ కాదు. గాని ఈ లోక పాప భారమును మోస్తున్నాడు. చూసావా? పాపము లేనివాడు పాపమాయను. ఈ లోక పాప భారమును మోస్తూ తన తండ్రి నుంచి ఎడబాటును తట్టుకోలేక ఈ మాట అరుస్తూ ఉన్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అన్నాడు. అయితే ఇది మొన్న ఒకసారి ఒక అన్యుడు, అంటే యేసు ప్రభు నమ్ముకోలేదు ఆయన, ఒక మామూలు అన్యుడు ఈ మాటను తీసుకెళ్లి తన యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉన్నాడు. అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఏలీ ఏలీ లామా నా సబక్తాని అన్నాడంటే, ఆయన లామా అంటే బుద్ధుని పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారు శిలువ మీద బుద్ధుని పిలుస్తూ ఉన్నాడు రక్షించడానికి అంటాడు. పెచ్చోడు అక్కడ రాసి ఉంది. ఇలా ఎంత తప్పుగా వక్రీకరిస్తారు ఎందుకు వాక్యాన్ని? చాలా నిజంగా అది బైబిల్ తెలియదు, అక్కడ పలుకుతున్న పదము తెలీదు అంటాడు. ఏలి ఏలి లామా అంటే, అగో యేసు ప్రభు వారు బుద్ధుని పిలిచాడు అంటే యేసుక్రీస్తు వారు బుద్ధుడు ఆకారంలో లోకం చెప్తామని. అసలు ఎందుకు నీకు అసలు బైబిల్ తెలియని వాడు? అంటే అక్కడ చూస్తే ఇక్కడే రాయబడుతుంది కదా దాని అర్థం, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని అన్నాడు దేవుడు. అక్కడే అర్థం ఉందిగా. ఎందుకంటే అక్కడున్న మనుషులు కూడా కొందరు ఆ మాట విని ఆ రోజున 27:47 ఆ మాట వినంగానే కొంతమంది ఏమన్నారంటే, అదిగో ఏలియా అని పిలుస్తున్నాడు, తనను రక్షించడానికి ఏలియా అని పిలుస్తున్నాడు అని ఒకసారి అందరూ ఒక గందరగోళం ఏర్పడింది. అది ఇదిగో ఏలి అంటే ఏలియాని పిలుస్తున్నాడు, ఏలి రక్షించడానికి వస్తాడేమో అని వాళ్ళు కొంచెం తొందరపడ్డట్టు మనం ఏలియాని పిలుస్తున్నట్టు వాళ్ళు ఒకరు కంగారు పడ్డారు. చూడాలి యేసు ప్రభు పలుకుతున్న మాట ఏంటి, ఇక్కడ లోకం అర్థం చేసుకున్న మాట ఏంటి? ఆ రోజున భయంకరమైన చీకటి కమ్మేసింది. ఆ చీకటికి కారణమైన పాపము మొత్తం యేసు ప్రభు మీద మోపబడుతూ ఉన్నది. ఆ భరించలేని బాధ అది. అంటే నా దేవా నీవు నన్నేలా విడినాడితివని దావీదు కూడా ఓ రోజు అడిగాడు. అయితే ఆయన శారీరక బాధలను బట్టి అన్నాడు, కానీ యేసు ప్రభు శారీరక బాధల గురించి అంటలేదు. ఈ లోక పాప భారాన్ని అంతే తను మోయవలసి వచ్చింది. కాబట్టి ఆ బాధను తట్టుకోలేక పాపము లేనివి ఆయన మన కొరకు పాపం ఆయను. అందును బట్టి తండ్రి నుంచి ఎడబాటు తట్టుకోలేక ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు చేయి విడిచాడు? కుమారుడు చేయి విడిస్తాడంటే మన కొరకే చేయి విడిచాడండి దేవుడు. యేసు క్రీస్తు వారు చేయి ఎందుకు విడిచాడంటే మన కొరకే. పాపము నుండి మనల్ని విడిపించడానికి తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. తర్వాత 2:15 జీవిత కాలమంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలుపడాయను. మన పాపం నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు వారు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు విడిచిపెట్టాడు. ఆయన మనవలే రక్త మాంసములు గలవాడే ఈ లోకానికి వచ్చి
రక్త మాంసములు గల వారు ఎలా అయితే మరణానికి లోనవుతారో పాపం చేసి, అయితే పాపము లేకుండా మరణానికి లోనయ్యి ఆ మరణాన్ని తిరిగి జయించాడు కాబట్టి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి రక్త మాంసము గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే తండ్రి చేయి విడిచిపెట్టిన ఎదుగుడు ఆయన మరణించకపోతే మన పాపాలు తొలగించబడవు. రెండో విషయం మనం గమనిస్తే రోమిలికి రాసిన పత్రిక 5:10 తండ్రి కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మొదటిగా పాపము నుండి మనల్ని విడిపించడానికి. రెండో విషయం చూద్దాం, మన శత్రుత్వం పోగొట్టడానికి. విషయం ఏంటంటే ఎందుకు తండ్రి తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు? యేసుక్రీస్తు చేయి మన శత్రుత్వం పోగొట్టడానికి. రోమిలికి రాసిన పత్రిక 5:10 ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన వారమై. చూడండి, ఇక్కడ మనం శత్రులమై ఉన్నాం. ఎలా శత్రువులు అయిపోయాం? దేవునికి ఏం చేసామంటే ఆజ్ఞాతిక్రమమైన పాపము. ఎవడైతే పాపం చేస్తాడో వాడికి శత్రువుగా తయారవుతాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞను కాదంటాడో వాడు దేవునికి శత్రువుగా తయారవుతుంటారు. మనం తెలిసి తెలియక దేవునికి శత్రువులు అయిపోయామండి. పాపం చేసి ఎక్కడో పోయి ఉండగా యేసుక్రీస్తు మరణము ద్వారా మన శత్రువులతో తొలగించబడి సమాధానం రాబడింది. అయితే ఆయనకు మనం శత్రువులుగా తయారైపోయాం. అంటే మనమే మన ఇష్టానుగా చేసుకుని ఆయన మాట వినకుండా ఆయనకు దూరంగా పోయి మనమే ఆయన శత్రువులుగా తయారైతే దేవుడే ఈ లోకానికి వచ్చి సమాధానపరిచాడండి, సెటిల్మెంట్ చేసాడు అనమాట బేసిక్ గా. అంటే ఆయన అంతటి వాడండి, మనం ఎంతటి వారు. అయినా కానీ మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ప్రాణం పెడుతున్నట్టే యేసుక్రీస్తు వారిని తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వడానికి, మన శత్రుత్వాన్ని తొలగించడానికి. రోమిలికి రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుంచి రక్షించడానికి, మనల్ని ఉగ్రత నుండి రక్షించడానికి తండ్రి తన కుమారుడు చేయి విడిచిపెట్టాడు. ఒకవేళ ఆ చేయి విడిచిపెట్టకపోతే, యేసుక్రీస్తు మరణించకపోతే రాబోయే ఉగ్రతను మనం తట్టుకోలేకపోయే వాళ్ళం. ఆ ఉగ్రతను యేసుక్రీస్తు వారు భరిస్తూ మనల్ని బ్రతికించేటండి, మనల్ని జీవింపజేయడానికి. ప్రాముఖ్యంగా రాబో కాలంలో ఉగ్రత దినం రాబోతా ఉన్నది. అయితే దేవుని కోపం తట్టుకోలేని, దేవుని ఉగ్రత తట్టుకోలేనిదండి. ఎందుకంటే అసలు మనం ఊహించలేము. అలాంటి ఉగ్రత నుండి దేవుడు మనల్ని రక్షించడానికి శరీరం మీద మరణిస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడిని ప్రాణం ఇస్తూ ఉన్నాడు, వదిలిపెడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి విమోచించెను. మన శాపముల నుండి తొలగించడానికి, ధర్మశాస్త్రము నుండి అంటే తప్పు చేసిన పాపం చేసిన దాని వల్ల వచ్చే శాపం ఉంటుంది. ఆ శాపమును తొలగించడానికి యేసుక్రీస్తు వారే మన కోసం శాపం అయిపోయాడు. మన కోసం శాపం అయిపోయి మనకు రావాల్సిన ప్రతి శాపమును ఆ శిలువ మీద భరించి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ద్వారా అంటే ఏదైతే లేఖనాలను మనం అనుసరించకపోతే వచ్చే శాపములన్నిటి నుంచి మనకు విడుదలనిచ్చాడండి. ఆయన మనకు విడుదలను కలగజేశాడు. ఆయన మన శాపం నుండి మనల్ని తొలగించడానికి తండ్రి కుమారుడు చేయి విడిచిపెట్టాడు. ఇక 5వది మనం గమనించినట్లయితే చివరిది రోమిలికి రాసిన పత్రిక 6:27 ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారసుల్లో మరణిస్తున్నాడు. తండ్రి తన కుమార్తె చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే ఆయన మరణించిన మనం జీవిస్తామని. ఆయన మరణం ద్వారా మనం జీవించడానికి, ఆ చేయి విడిచిపెట్టడం ద్వారా యేసుక్రీస్తు మరణించి మరలా తిరిగి లేచాడు. మనకు ఆదరణ ఏంటో తెలుసా? మనం మరణించిన హోప్, నిరీక్షణ ఏంటంటే మనం మరణించిన తిరిగి లేస్తాము. ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు, తండ్రి తన కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడు సెలవు మీద, యేసుక్రీస్తు వారి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే మన పాపాలు తొలగించడానికి, మన శత్రుత్వం పోగొట్టడానికి, మన ఉగ్రత నుండి రక్షించడానికి, మన శాపమును తొలగించడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు అంత బాధ అనిపిస్తున్నాడు. అదేదో శారీరక బాధ కాదండి, తండ్రి నుంచి ఎడబాటు తట్టుకోలేనంత బాధ. కానీ ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే దేవునికి దూరంగా ఉండద్దు, దేవుని దగ్గరగా ఉందాం. అంటే యేసుక్రీస్తు వారికి ఆ సమయంలో దేవుడు విడిచిపెట్టాడు, ఆ బాధ భరించలేకపోయాడు. మనం కూడా దేవుని ఎన్నడూ విడిచిపెట్టకూడదండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మనమే విడిచిపెట్టి దూరంగా పోయి ఎడుతాం. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లడు
తండ్రి చేతి పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి, ఆడికి ఎంత ధైర్యం ఉంటుందో, ఎంత బలం ఉంటుందో. వచ్చే కుక్కను కూడా ఉఫ్ ఉఫ్ అంటుంటాడు. అంటే వాళ్ళ నానే ఆడి బలం అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ చెయ్యి విడిచిపెట్టుకుని ఆడే పోతాడు, పోయి అక్కడెక్కడో పోతాడు. ఏ కుక్కను రాగానే గట్టిగా ఏడ్చేస్తాడు, నానా నువ్వు నన్ను ఎందుకు కొట్టేసేవాడిని. నాన్న విడవలేదు, వీడే విడిపించుకుని పోయాడు. చూడండి, తండ్రి తన కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే మన కోసం. ఒక చిన్న ఉపమానం చెప్తాను, దాన్ని చెప్పి ముగించేస్తాను. ఒక బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జి ఒక వంతెన మీద ఉంది. ఆ బ్రిడ్జ్ ఎంత వెరైటీ అంటే దాని మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్ అది. ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆ పడవల కింద, ఆ నదిలో పడవలు వెళ్ళడానికి ఆ బ్రిడ్జి ఇలా లేస్తూ ఉంటది. మళ్ళీ ట్రైన్ వస్తున్నప్పుడల్లా మూసుకుంటూ ఉంటుంది. దానికి అది మూసుకోదు కాబట్టి ఒక ఆపరేటర్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉండేవాడు. బట్ పని ఏంటంటే ఆపరేటర్ పని, ఆ ట్రైన్ వచ్చినప్పుడు దాన్ని దింపాలి, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని లేపాలి, ఎందుకంటే పడవల కింద నుంచి వెళ్తాయి కాబట్టి. ఆ రైల్వే బ్రిడ్జ్ చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ ప్రతిరోజు ఆపరేటర్ మంచిగా పనిచేస్తూ ఉండగా వాడి కుమారుడు ఏం చేశాడంటే, ఆపరేటర్ గారి కుమారుడు, నాన్న నేను నీతో పాటు వస్తా, ఆ బ్రిడ్జిని చూస్తా, దగ్గర నుంచి చూస్తా అంటే, ఎవరు వద్దురా ప్రమాదం జరుగుతుంది వద్దురా అంటే, లేదు నేను వస్తాను ఎడితే తండ్రి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి మనం గమనిస్తే, ఆపరేటర్ పక్కన కూర్చోబెట్టుకుని ఇక్కడే ఉండు, జాగ్రత్తగా ఉండు, నేను ట్రైన్ వస్తుంది, నేను ఆపరేట్ చేసుకోవాలి, వెళ్ళి మిషన్ నొక్కాలని చెప్పి బటన్ నొక్కడానికి లోపలికి వెళ్ళాడు. ఈ కుర్రాడు చూస్తూ ఉన్నాడు. ఆ బటన్ నొక్కాడు. రైల్వే బ్రిడ్జ్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఆపరేటర్ బయటకు వచ్చి చూస్తున్నాడు. ఆ కుమారుడు ఎక్కడ చూసేసరికి వాడు గట్టిగా అరుస్తున్నాడు, నాన్నా 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 అని. ఏంటి అరుస్తున్నాడని చూసేసరికి ఈడేముంది, ఆ రైల్వే బ్రిడ్జ్ క్లోజ్ అవుతుంటే ఈడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు, దగ్గర దాకా నడుచుకుని వెళ్ళాడు, ఎలా అవుతుందో చూద్దామని. అది క్లోజ్ అయ్యే దగ్గర మధ్యలో ఉన్నాడు, మధ్యలో రైల్వే బ్రిడ్జ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. అక్కడి నుంచి వస్తున్నాడు, తండ్రి నన్ను కాపాడు, తండ్రి నన్ను రక్షించు. ఇక్కడ చూస్తే ఒక్కసారి ఆపరేటర్ కళ్ళు చిగేలు మనిపోయినాయి. ఏంటంటే, అరే నా కొడుకు చచ్చిపోతున్నాడు, నా కొడుకు దాంట్లో ఇరుక్కుపోయాడు. ఇక్కడ చూస్తే ట్రైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు తండ్రికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నా కుమారుని కాపాడాలంటే బటన్ నొక్కితే నదిలో పడతాన్ని దూకి ఎలాగో ఈత కొట్టుకున్నాను కాపాడచ్చు. ఒకవేళ ఆ రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ అయితే కనుక ట్రైన్ వచ్చి గుద్దుకుంటది, నిధిలో పడిపోతుంది, చాలా వేల మంది చచ్చిపోతారు అని తండ్రి ఆలోచించి ఆ కుమారుడు అరుస్తూనే ఉన్నాడు. ట్రైన్ వస్తూనే ఉంది, కుమారుడు అరుస్తూనే ఉన్నాడు, ట్రైన్ వస్తూనే ఉంది. ఏం చేయలేక తన చేతిలో ఉన్నప్పటికీ ఆ బటన్ నొక్కే అవకాశం ఉన్నప్పుడు అలా కూర్చుండిపోయి ఎలిగెత్తి ఏడుస్తున్నాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, కుమారుడు చని. దేవాతి దేవుడు కూడా తన కుమారుడు యేసుక్రీస్తుని లోకంలోకి మన కోసం పంపాడు. ఆయన కావాలనుకుంటే యేసుక్రీస్తుని బతికించి ఉంటే, అసలు తప్పకుండా ఉంటే యేసుక్రీస్తు రాకపోయి ఉంటే మనందరం చనిపోవాల్సిన వారు. మనల్ని బ్రతికించడానికి తండ్రి తన కుమారుడు విడవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించిన దేవుడు అంటే తన కుమారుని ప్రేమించడా, కానీ ఎందుకు మన కోసం విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని ప్రేమిద్దాం, దేవునిచ్చి ఎన్నడూ విడిచిపెట్టద్దు. ఈ వాక్యం దేవుడికి వినిపింపజేయనుగా.